ఆనెస్ట్గా నేను ఇవాళ ఒక మాటతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఒక దశాబ్దం క్రితం లేదా ఒక 5 సంవత్సరాల క్రితం సిచ్యువేషన్స్ రెగ్యులర్గా ఉండే టైంలో వరల్డ్ లీడర్స్ ఇలా బిహేవ్ చేస్తారని, ఇలాంటి పర్యవసానాలు చూస్తారని చెప్పి ఒక రెగ్యులర్ పర్సన్, అంతెందుకు భారతదేశంలో కూర్చున్న ఒక సగటు సాధారణ వ్యక్తికి మిమ్మల్ని నన్ను అడిగితే ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జరుగుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ సిచ్యువేషన్ ఏంటనేగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్లో పీస్ టాక్స్ జరుగుతున్నాయి. ఏది పాకిస్తాన్లో పీస్ టాక్స్ జరుగుతున్నాయి ఇస్లామాబాద్లో. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. ఆల్రెడీ ఒక రౌండ్ అయింది, విఫలమైంది. రెండో రౌండ్ జరగబోతుంది. ట్రంప్ గారు ఒక బ్యాచ్ని పంపించారు. దీన్ని మనం ఏమని పిలుద్దాం? జేడీ వ్యాన్స్ అండ్ కో అని పిలుద్దాం. ఈ బ్యాచ్లో ఒక బెటాలియన్ మొత్తం వెళ్తుంది. అందులో ముగ్గురు ప్రముఖులు, జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్. ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి, తర్వాత అవసరం ఉంటుంది. సరే, పంపించారు. అక్కడ ఏం జరగాలి? పాకిస్తాన్లో అమెరికాకి ఇరాన్కి మధ్యలో ఒక పీస్ టాక్ లాంటివి జరగాలి. ట్రంప్ గారు, ఏది అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు పంపిస్తూ ఏమన్నారు? మీరు కానీ పీస్ టాక్స్లో ఈసారి కానీ ఫెయిల్ అయితే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మొత్తాన్ని ఖతం చేస్తాను, ఇరాన్ని ధ్వంసం చేసేస్తాను, పవర్ గ్రిడ్స్ని లేపేస్తా, ఇరాన్ అనే ఒక దేశం ఉండదు అని ఒక ధమ్కి ఇస్తూ పంపించాడు ఆయన. A very reasonable deal, that's what Trump says, and I hope they take it, because if they don't, then the United States will gain. Siddhant Mishra is here with me. So Siddhant, సరే, ఇరాన్ ఏదో సైలెంట్గా వచ్చి పీస్ టాక్స్ చేస్తుందేమో అనుకున్నాడు ఈ ధమ్కి భయపడి. కానీ ఆయన అనుకున్నానికి ఎగ్జాక్ట్గా విరుద్ధంగా ఇరాన్ సైడ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, మేము అసలు పీస్ టాక్స్కి రాం. ఇది ఎలా ఉందంటే, స్కూల్లో మనకి డిస్కషన్ జరుగుతుంటాయి కదా, స్కూల్లో ఒక 10th క్లాస్ కూడా కాదులేండి, ఒక 7th 8th క్లాస్లో ఇలాంటివి ఒక బ్యాచ్ వస్తారని ఇంకో బ్యాచ్ రానని ఒక మధ్యవర్తి ఉండి ఇదంతా ఒక డిస్కషన్లో జరుగుతుంటుంది. ఇక్కడ మధ్యవర్తే పాకిస్తాన్. అండ్ వన్ మోర్ థింగ్, యూఎస్కి సంబంధించిన ఒక ఎక్స్ సీనియర్ అఫీషియల్, డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ అని చెప్పి అక్కడ ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఇవాళ అమెరికాకి ఏదైనా పెద్ద థ్రెట్ ఏమైనా ఉందా అంటే అది ఇరాన్ కాదు, పాకిస్తాన్. అసీం మునీర్, ఆ వ్యక్తిని ట్రంప్ గారు నమ్మడం వల్లే చాలా పెద్ద అనర్థం మనం చూడబోతామని చెప్పి ఆయన చెప్తున్నారు. అది వాటి వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. బట్ దానికి అదనంగా ట్రంప్ గారు రాసిన ఒక ట్వీట్తో మనం మొదలు పెడదాం. ఇది ఆయన రాస్తాడు, ఆయన వర్షన్ ఇది. టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ ఇరాన్ బుల్లెట్స్ వదిలింది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర. అందులో ఫ్రెండ్షిప్లో ఏమో వస్తుంటే వాటి మీద పేల్చింది. ఇది టోటల్ వైలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్. ఇది రేపు పొద్దున సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్ జరగబోతుంది. చెప్పాను కదా, మా డెలిగేషన్ వెళ్ళబోతుంది. ఇరాన్ మా దగ్గరికి వచ్చి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేస్తాను మాకు ధమ్కి ఇస్తుంది. మేము ఆల్రెడీ క్లోజ్ చేస్తాం, దాన్ని బ్లాకేడ్ ఆల్రెడీ ఉంది. మీరు చూడండి, మీకు అర్థం కాదు. ఇరాన్ ఫస్ట్ బ్లాక్ చేసింది, దాని తర్వాత అమెరికా వచ్చి బ్లాక్ చేసింది. ఇప్పుడు ఇరాన్ బ్లాక్ చేస్తానని ధమ్కి ఇస్తుందని చెప్పి అమెరికా మేము కూడా బ్లాక్ చేసామని చెప్తుంది. సో ఈసారి పీస్ టాక్స్ మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ కానీ మీరు వినకపోతే మీ ఎంటైర్ ఇరాన్ని మేము వైపౌట్ చేసేస్తాం. ఏదైతే ఇరాన్కి జరగాల్సిందో చేయాల్సిందో 47 సంవత్సరాల క్రితమే చేయాల్సి ఉండేది. ఇది నా ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా గర్వకారణం. ఇట్స్ టైమ్ ఫర్ ద ఇరాన్ కిల్లింగ్ మిషన్ టు ఎండ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్, DJT అని చెప్పి ఆయన ఎండ్ చేస్తారు. దీంట్లో రకరకాల అర్థాలు మనం ఎతకొచ్చు. ఒక్కొక్క పదంలో ద్వంద్వార్థం మనకు కనబడతానే ఉంటుంది. సో ఇవాళ వీడియోలో మనం 4 పాయింట్స్ని కవర్ చేద్దాం, 1 by 1. ఇవాళ యూరోపియన్ కంట్రీస్లో ఇక్కడ జరుగుతున్న స్టేట్ ఆఫ్ హార్మూస్లో జరుగుతున్న ఒక్క విషయం వల్ల ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. 6 వారాలకు మించి జెట్ ఫ్యూల్ ఉండదని చెప్పాలంటున్నారు. అదేంటి, దానికి అదేంటి, 6 weeks నిజమైనా కాదా మనం మాట్లాడాలి. We are in Europe, we have maybe 6 weeks or so jet fuel left. If we are not able to open the Strait of Hormuz, రియల్ టైంలో ఏది స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ రియల్ టైంలో ఏదైతే జరుగుతుందో, ఒక ఇరానియన్ కార్గో షిప్ని అమెరికా కొట్టింది. ఇరాన్ ఊరికే కూర్చోలేదు. IRGC ఒక డ్రోన్ అటాక్ని లాంచ్ చేసిన అమెరికన్ బ్లాకేట్ చేస్తున్న షిప్స్ మీద. అక్కడ చాలా పెద్ద టూ అండ్ ఫ్రో జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 50 రోజులు 60 రోజులు 2 నెలలు వస్తుంది యుద్ధం మొదలై. తర్వాత ఆబ్వియస్లీ అసీం మునీర్ థ్రెట్ గురించి అండ్ ఆల్సో భారతదేశం నిర్వర్తించాల్సిన రోల్ గురించి ఈ యుద్ధంలో. ఎందుకంటే చాలా మంది ఇంటర్నల్గా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా రణధీర్ జైస్వాల్ గారిని ఒక జర్నలిస్ట్ 2 క్వశ్చన్స్ అడిగారు. ఆ 2 క్వశ్చన్స్ అని మనం మొదలు పెడదాం. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా విషయం చెప్పాలి. ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది. యుద్ధానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. దాని మొత్తాన్ని కన్సైజ్గా ఒక 10 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాను. మనందరం మాడుకునే భాషలో ఒక నాలెడ్జ్ పిల్ లాగా. ఆ వీడియోస్ నా సైడ్ నుంచి వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా క్వశ్చన్తో మనం మొదలు పెడదాం. మీరు చెప్పండి నాకు ఆ క్వశ్చన్స్ ఎంతవరకు ఫెయిర్ అని చెప్పి. క్వశ్చన్ నెంబర్ 1, మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పాకిస్తాన్ ఇది, పాకిస్తాన్ తోపు, పాకిస్తాన్ అది అని చెప్పి అమెరికా అన్నిసార్లు పొగుడుతుంది కదా ట్రంప్ గారు, ఇది వరకు లేనంత విధంగా. I would go to Pakistan, yeah. Pakistan has been great. They've been so good. Islamabad, I might go, yeah. అంతెందుకు, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ వెళ్ళి దాదాపు 20 సంవత్సరాలు అవస్తుంది. లాస్ట్ టైం ముషరఫ్ ఉండే టైంలో జార్జ్ బుష్ వెళ్ళాడు, 2006 అది. దాని తర్వాత మళ్ళీ ఇదే ట్రంప్ గారు బయటికి బహిరంగంగా వచ్చి నేను పాకిస్తాన్ వెళ్తానని చెప్తున్నానండి. ఇంత ప్రో పాకిస్తాన్ ఎజెండా నడుస్తున్నప్పుడు భారతదేశం ఎందుకు అంత సైలెంట్గా ఉంది, ఎందుకు వెనకబడింది? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇలాంటి టైంలో ముఖ్యంగా మన దగ్గర క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది కదా, ఇలాంటి టైంలో భారతదేశం ప్రోయాక్టివ్గా ఏదైనా స్ట్రాటజీ తీసుకుంటుందా ఈ యుద్ధాన్ని ఆపే దాంట్లో ఆర్ అమెరికాతో మాట్లాడటంలో? ఈ రెండో క్వశ్చన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం భారతదేశంలో క్వాడ్ సమ్మిట్ అని జరగబోతుంది. అమెరికా అటెండ్ అవ్వాలి టెక్నికల్లీ. ఇన్ఫాక్ట్ May 14th 15th చైనా వస్తున్నారు ట్రంప్ గారు. షీ జిన్పింగ్ని కలుస్తారు. అది చాలా పెద్ద మీటింగ్, అది USA చైనా మీట్. దాని ముందు కానీ తర్వాత కానీ భారతదేశానికి వస్తారా రారా అనే దాని మీద చాలా పెద్ద సందిగ్ధత ఉంది. అఫీషియల్గా అయితే బయటకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. రారనే చెప్పి
ఈ జియో పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుతున్నారు. ఒకవేళ కానీ అలా రాకపోతే మనం ఇదే క్వాడ్ సమ్మిట్ని వితౌట్ ఎనీ టాప్ వరల్డ్ లీడర్ మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. అది మన కర్తవ్యం. అది ఆల్సో ఇంకా చాలా పెద్ద న్యూస్ నడుస్తుంది. ఒకటి బిగినింగ్లో చెప్పాను కదా, అసీమ్ మునీర్ అనేవాడు ట్రంప్కి చాలా పెద్ద థ్రెట్ ఇవ్వాలా అని చెప్పి ఒక చాలా పెద్ద అఫీషియల్ అన్నాడు. అండ్ హీ హ్యాస్ హిస్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ లీడర్షిప్ని పక్కన పెట్టండి, ట్రంప్ గారిని కాస్త పక్కన పెడదాం మనం. ఆయనే కదా ప్రో పాకిస్తాన్ ఉన్న ప్రస్తుతానికి. ఒక రెగ్యులర్ అమెరికన్ సిటిజన్ అడిగితే వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోలేరు కదా. అంత డిస్టెంట్ మెమరీ కూడా కాదు కదా. 2011లో పాకిస్తాన్లో దొరికాడు, అబోటాబాద్లో. అలాంటి ఒసామా బిన్ లాడెన్ యాజ్ రీసెంట్ యాజ్ 2024, 2023 ఈ టైంలో సర్వేలు జరిగాయి. ఆ సర్వేస్లో క్వశ్చన్స్ మీరు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అమెరికాకి ఏ దేశం మోస్ట్ ఫ్రెండ్లీ స్టేట్ కింద అమెరికన్స్ పరిగణిస్తున్నారు? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి పాకిస్తాన్. మోర్ దాన్ 60% మంది భారతదేశానికి ఓటు గుద్దారు. 28% మంది పాకిస్తాన్ అన్నారు. అది కూడా 70s, 60s ఆ టైంలో చూసిన ఓల్డ్ పీపుల్. వీళ్ళు ప్రీ 1971 వార్ టైంలో ఆల్మోస్ట్ ఇండియాది పాకిస్తాన్ది జీడిపి ఒకటే ఉన్నప్పుడు చూసిన క్యాండిడేట్స్. సరే, రెండో క్వశ్చన్, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో అమెరికాకి ఏది ఎనిమి స్టేట్ అని చెప్పి వాళ్ళు పరిగణిస్తున్నారు? ఇండియానా, పాకిస్తాన్? ఇక్కడ కూడా 11% మంది మాత్రమే భారతదేశం ఎనిమి స్టేట్ అన్నారు. మోర్ దాన్ 40% పాకిస్తాన్ ఇస్ అన్ ఎనిమి స్టేట్ అని చెప్పి అన్నారు టు అమెరికా. సో దట్ ఈస్ ద జనరల్ కన్సెన్సస్ ఆఫ్ అమెరికా రైట్ నౌ. అందుకే అమెరికా లీడర్షిప్ ఎప్పుడు అంత సీరియస్గా ఎవరు తీసుకోవట్లేదు. ఇవాళ ట్రంప్ గారు ఏదైనా చెప్పినా కూడా అంత దిగులు పడట్లేదు, అంత చిల్ కూడా అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆయిల్ ప్రైజులు దిగుతున్నాయి, పెరుగుతున్నాయి, దాని మీద చాలా మంది ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు, ఇరిటేట్ అయి ఉన్నారు. అండ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కూడా మొన్నటి దగ్గర కూడా రష్యా నుంచి ఆయిల్ మీరు కొనకుండా ఉండండి అని చెప్పింది ఎవరు? ఇదే అమెరికా కదా. రష్యా దగ్గర ఆయిల్ కొంటే శాంక్షన్స్ విధిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని బెదిరించి భయపెట్టి యూరోపియన్ దేశాలందరూ రష్యా నుంచి ఆయిల్ కొంటే మానేశారు. ఎవ్రీబడీ ఇస్ ప్రో యుక్రెయిన్ ఇన్ఫాక్ట్ నేటోలో తీసుకొద్దాం అని చెప్పి ఎప్పటి నుంచి అనుకున్నారు. అఫ్ కోర్స్ అది మైండ్లోంచి తీస్తారు. కానీ బట్ రష్యా అనేది ఒక పొటెన్షియల్ ఎనిమి, పొటెన్షియల్ థ్రెట్ ఈయూకి ఇవ్వాలి. అలాంటి రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేసిన తర్వాత వాళ్ళకి ఏ దిక్కు ఉంటుంది? ఖతార్ నుంచో, కువైట్ నుంచో, బహ్రెయిన్ నుంచో, ఎక్కడి నుంచి కొన్నా కూడా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వచ్చే ఆయిల్నే కదా వాళ్ళు కొనుక్కోవాలి. ఇదివరకు ముందంటే రష్యా నుంచి కొద్దిగా, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి కొద్దిగా, ఈ గల్ఫ్ దేశాల నుంచి కొద్దిగా, అమెరికా నుంచి కొద్దిగా, కెనడా, అట్లా వేరే దేశాల నుంచి కొనుక్కునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా స్ట్రీమ్ లైన్ అయిపోయింది కాబట్టి ఒకటే దేశం, ఒకటే స్ట్రేట్ నుంచి వస్తుంది కాబట్టి ఆ స్ట్రేట్ బ్లాక్ అయ్యేసరికి ఆ స్ట్రెస్ అనేది ఇప్పుడు EU మీద పడుతుంది. అందుకే 6 వారాలు జెట్ ఫ్యూల్ అంటున్నారు. కానీ 6 వారాల్లో ఏదో జెట్ ఫ్యూల్ అయిపోద్దని కాదు దాని మ్యాటర్. ఈ హెడ్లైన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 6 వారాల్లో ఈ స్ట్రెయిన్ అనేది తగలడం మొదలు పెడుతుంది. అంటే మనం కొత్తగా డబ్బులు సంపాదించినప్పుడు నెలాఖరు వచ్చేసరికి సేవింగ్స్ నుంచి ఖర్చు పెట్టడం మొదలు పెడతాం కదా మనం. అలా అనుకోండి. అది కూడా ఇట్స్ నెవర్ ఏ గుడ్ సైన్. అందుకే రష్యా ఇవాళ కంప్లైంట్ చేస్తుంది, వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ అని. దీనివల్ల ఏదో ఎక్కడో యూరోప్లో స్ట్రెయిన్ అవుతున్నారు కదా, మనకే ఎఫెక్ట్ అనుకోకండి. ఆ ట్రాన్స్ఫర్ భారతదేశానికి ఖచ్చితంగా ఉండదు. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో అనుమూలలో ఉండే అన్ని దేశాలకి. ఇవాళ వీఆర్ లివింగ్ ఇన్ ఎ గ్లోబలైజ్ సొసైటీ. గ్లోబల్ విలేజ్ అంటారు ప్రపంచాన్ని. మనం ఏవైతే ఇంపోర్ట్ చేస్తాం, దురదృష్టవశాత్తు మనం ఎక్స్పోర్ట్ కన్నా ఇంపోర్ట్ ఎక్కువ చేస్తాం మనం. ఇట్స్ నెవర్ ఎ గ్రేట్ సైన్. బట్ ఎట్ ద మూమెంట్ మన సిచ్యువేషన్ అది. మనం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ధరలు పెరుగుతాయి. కరెన్సీ ఏదైతే రూపాయి పడిపోతుంది అంటున్నారు కదా, దేనికి పడుతుంది? ఇలాంటి విషయాల వల్లే పడుతుంది. ఇంకా ఎక్కువ కొని మనకి మార్కెట్లో మన రూపాయి వాల్యూ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అండ్ బై ద వే ఇంత జరుగుతుంది కదా, ఈ హార్మోన్స్ దగ్గర ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటే సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. బ్లాకేడ్ దగ్గర ఎవరు బ్లాకేడ్ వాళ్ళు వేసుకున్నారు? ఫస్ట్ ఇరాన్ వేసింది, దాని తర్వాత బయట అమెరికా వేసుకొని కూర్చొని ఉంది. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇరాన్ ఎవరిని బయటకు పంపించట్లేదు కాబట్టి వాళ్ళకి నచ్చిన దేశాలు కూడా పంపించకుండా మేము చూసుకుంటాం. అసలు అక్కడికి డబ్బులు రాకూడదు, ఇరాన్ డబ్బులు రాకూడదని అమెరికా ప్లాన్. ఇది అమెరికా సైడ్ నుంచి అమెరికా చేస్తున్నది. ఇరాన్ ఏం చేస్తుంది ఇక్కడ? మాక్సిమం చోక్ హోల్డ్తో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎలా పట్టుకుంటుందంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు ట్రంప్ గారి దగ్గరికి అడగాలి, ఆ స్థాయిలో పట్టుకుంటుంది. మొన్న ఇద్దరులో ఉన్నారా? ఇరాన్ ఏదో కార్గో షిప్ వెళ్తుంది, దాని మీద అమెరికా దాడి చేసి సీజ్ చేసింది. ఇది IRGCకి నచ్చిద్దా? ససేమిరా అన్నారు, డ్రోన్ అటాక్ స్టార్ట్ చేశారు అమెరికా మీద. ఏది పీస్ టాక్స్ ప్యారల్గా జరుగుతుంది ఇదే టైంలో. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటా, దీని మీద మీరు ఏమంటారు చెప్పండి. సౌండ్ ఆగాలంటే ఎక్కడో దగ్గర అయితే స్లో అవ్వాలి కదా, ఇక్కడ ఇద్దరు స్లో అయ్యే దగ్గర కనబట్టలేదు. ఇరాన్ ఆన్ పేపర్ ఎంత వీక్ అయినా కూడా ఎంత పెద్ద ఫైట్ ఇద్దాం మనం అనేది చూస్తుంది ఇరాన్. సో ఇప్పుడు దాకా మాటల యుద్ధం జరిగేది డైరెక్ట్ ఒక మిలిటరైజ్డ్ యాక్షన్, మిలిటరైజ్ జోన్ కింద మారిపోయిన స్టేట్ ఆఫ్ హార్మోస్. ఇవాళ ఎక్కడ యుద్ధం ఏ పాయింట్ మీద మొదలైంది, ఎక్కడికి వచ్చింది ఒకసారి మీరే చూడండి. న్యూక్లియర్ అని చెప్పి మొదలైంది. న్యూక్లియర్ ఆయుధాలు చేయకూడదు ఇరాన్ నుంచి స్టేట్ ఆఫ్ హార్మోస్ దాకా వచ్చాగింది. ఇంత చేస్తూ డిప్లొమసీ గెలవాలంటే ఎవరు ఊరుకుంటారు? పీస్ టాక్స్కి రావాలంటే ఇరాన్ ఎందుకు వస్తుంది అని చెప్పి ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రెండో పీస్ టాక్స్ పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో అవుతుంది. నిజంగా జరిగే పీస్ జరిగితే ఇస్లామాబాద్ అకార్డ్స్, ఎలా అయితే అబ్రహాం అకార్డ్స్ అని ఉంటాయి, అలా ఇస్లామాబాద్ అకార్డ్స్ అని పిలుస్తారు. అసీమ్ మునీర్ని మై ఫేవరెటెస్ట్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పి ట్రంప్ గారు పదే మాడుతూనే ఉంటారు. ఆయన సంచిలో డబ్బులు వచ్చేదాకా ఆయన చెప్తానే ఉంటారు. సో దీని మీద వాట్ యూ థింక్? ఈ ఎంటైర్ సిచ్యువేషన్ చూసి మీకు ఏమనిపిస్తుంది? రాయండి, నిర్మోహమాటంగా రాయండి కింద కామెంట్స్లో, ఎంగేజ్ అవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా కూడా ఇది ఒక చిన్న టైం క్యాప్సూల్లో ఉంటుంది. మీరు వెనక్కి వచ్చి మీరు చూడడానికి మీరేం రాశారని చెప్పి, దాంట్లో ఎంతవరకు యాక్యురేట్గా ఉందని చెప్పి. సో డెఫినెట్లీ రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎలాగ మనం అబ్రహాం అకార్డ్స్ గురించి మాట్లాడాం కాబట్టి అవి ఏ సంవత్సరంలో అఫీషియల్ అయినాయి, ఏ సంవత్సరంలో సంతకాలు జరిగినాయి? ఆప్షన్ ఏ ఇస్ 2023, ఆప్షన్ బి ఇస్ 2020, ఆప్షన్ సి ఇస్ 2024, ఆప్షన్ డి ఇస్ 2025. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అండ్ మీరు అక్కడ చాలామంది నాకు అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను చెప్పను కానీ
దేర్ సంథింగ్ వెరీ బిగ్ హ్యాపెనింగ్. మీరు వచ్చి మీరు విట్నెస్ చేయండి అని మాత్రం నేను చెప్తా. ఎవరెవరైతే నా ఛానల్ని బిగినింగ్ నుంచి ఫాలో అవుతున్నారో డెఫినెట్గా ఒకసారి ఇన్స్టాగ్రామ్కి రండి. యుల్ సీ సంథింగ్. మీకు ఒక మంచి న్యూస్ ఉంది. అండ్ ఏజ్డ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. అండ్ బై ద వే, ఒకటే మాట, యుద్ధ సమయంలో గంటకి అప్డేట్స్ వస్తున్నప్పుడు దాన్ని కన్సైజ్గా మనందరం అర్థం చేసుకునే భాషలో, సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తున్నాను కదా. చేయడం నా బాధ్యత, నేను రోజు చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కడున్నా కూడా. బట్ అది మీ దగ్గర రావాలంటే మీరు ఒక్కటే విషయం చేయాలి. అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇరాన్ భారతదేశపు షిప్స్ మీద దాడి చేసిందని చెప్పి మీరు న్యూస్ ఎక్కడో హెడ్లైన్ చదివే ఉంటారు కదా. దాని మీద క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజ్డ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.